ఈ నెల 3వ తేదీన అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడల రేవు నుంచి జెట్టి నుంచి అయితే సముద్రంలోకి వేటకు వెళ్ళినటువంటి 7 మత్స్యకారుల బోటు అయితే ఇంకా ఆచూకీ లభించిన నేపథ్యం కనిపిస్తుంది. దాదాపు అంటే వీళ్ళు 3వ తేదీన వెళ్ళారు, 13వ తేదీన తిరిగి రావాల్సిన పరిస్థితి ఉండగా ఇప్పటికీ కూడా 18వ తేదీ దాటినప్పటికీ కూడా దాదాపు 5 రోజులు పూర్తవుతుంది. కానీ వారి ఆచూకీ కానీ బోటు ఆచూకీ కానీ లభ్యం కాని పరిస్థితి అయితే ఉంది. దీంతో ఎవరైతే 7 వెళ్ళారో వారి కుటుంబాలు అయితే తీరని ఆవేదన ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రస్తుతం మనం ఓడల రేవులోని ఎవరైతే 7 ఉన్నారో వారిలో శాంతారావు కుటుంబం దగ్గర ఉన్నాం, వారితో మాట్లాడదాం. అమ్మ, వీళ్ళు ఏ రోజున వెళ్ళారు, ఎన్ని గంటలకు వెళ్ళారు? సోమవారం వెళ్ళారండి. ఆదివారం కానీ సోమవారం కానీ వచ్చేస్తాను. నువ్వు పిల్ల జాగ్రత్త, ఎక్కడికి వెళ్ళకండి. ఇంకా ఫోన్ లేదు, ఇంకా ఏమి చేయలేదండి. ఎప్పుడు వెళ్ళి వచ్చేస్తుంటారమ్మా? వచ్చేస్తారు. ఇప్పుడు అనుకున్న టైంకి వచ్చేస్తారు, వెళ్ళిన టైంకి. ఈసారి రాలేదు. వెళ్ళి పొద్దుటే ఉదయాన్నే వెళ్ళారు, తెల్లవారుజామున వెళ్ళారా? వెళ్ళారండి. అంటే 3వ తేదీన ఉదయాన్నే వెళ్ళిపోయారు. 8 గంటలకి అలాగే వెళ్ళారు. ఎంతమంది పిల్లలమ్మ నీకు? పాప ఒక్కరే. పెళ్ళి ఎంతకాలం అయింది? 4. ఎటువంటి సమయం మీరు ఫోను పనిచేస్తుంటుందా ఇంతకు ముందు వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా? ఫోను అంటే తీరానికి వచ్చేటప్పుడు పని చేస్తుంటుందా? కానీ ఈసారి పని చేయట్లేదు. ఇప్పుడు కూడా ట్రై చేశారా? ఇప్పుడు ట్రై చేస్తున్నాను. ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు? వెళ్ళిన నుంచి ఫోన్ లిఫ్ట్ చేస్తారేమో అని చేస్తానే ఉన్నాను, స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. వెళ్ళిన తర్వాత 10 రోజులకు వస్తారు కదా, తర్వాత ఎప్పుడు తెలిసింది మీకు ఇలాగా వీళ్ళు బోటు కనిపించట్లేదని? అది ఒకసారి ఇంటికి వచ్చారండి, ఒక అతను ఆధార్ కార్డుల కోసం వచ్చారు. ఇలాగా బోటు కనిపించట్లేదు ఇలాగ అన్నారని అప్పటి నుంచి కంగారుగా ఉంది. మీరేమవుతారు శాంతారావుకి? చెల్లెలండి. చెల్లెలు అవుతారు. అసలు ఎప్పుడు ఏం జరిగిందమ్మా అసలు? 3వ తారీఖున వెళ్ళారండి. 3వ తారీఖున 8:30కి వెళ్ళారు. మేము 9 గంటలు చేసాము. చేస్తేనే ఎక్కడరా అంటే వేటలో ఉన్నానన్నారు. చెరువేటగా అనుకుని మేము వదిలేసాము. సముద్రం వేటగా అని చెప్పలేదు అమ్మకి నాకుని, వదిలించి చెప్పి వెళ్ళాడు. ఇంకా అన్నీ రావట్లేదని వారం తర్వాత అడిగాను, శనివారం 7 రోజులకి. అన్నీ రావట్లేదు ఏంటమ్మా అంటే, ఎలా వేటకి వెళ్ళాడంటే వదిన నాకు మొన్న చెప్పింది, బుధవారం చెప్పిందంట వదినకి, అమ్మకి. వదిన చెప్తేనే సరే అని మేము వదిలాం. వారం ఇంకో 10 రోజులు అవుతుందేమో అని, 10 రోజులు తిరిగి వస్తారు కదా అనుకుంటే ఇంకా రావట్లేదని కంగారుగా ఉంది. మేము ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాం, ఇంకా రావట్లేదు అంటే తర్వాత బోటు కనిపిస్తలేదు. 8:30 ఇది బోటు 7:30కి వచ్చి ఒకలో బోటు కనిపిస్తలేదు, ఆధార్ కార్డులు అవి ఉన్నాయని అన్నారు. ఏమీ అవ్వదు కదా అని టెన్షన్ ఏం లేకుండా మేము మా అమ్మ డ్యూటీకి వెళ్ళిపోయారు, నేను కాలేజీకి వెళ్ళిపోయాను. వచ్చినాక ఈవినింగ్ వచ్చాను. నేను 6 గంటలకు వస్తాను కాలేజ్ నుంచి. 6 గంటలకు వస్తే తర్వాత ఎలా ఎంక్వైరీ చేస్తున్నారు, పోలీసులు అవి వచ్చారని తెలిసింది. ఇంకా మాకు అప్పటి నుంచి టెన్షన్గా ఉంది. ఇప్పుడు వెళ్తుంటారు, ఎప్పుడు టైంకి వచ్చేస్తారండి. 2 రోజులకి 3 రోజులకి వచ్చేవారండి. ఇక్కడికి ఈ సముద్రంకి వెళ్ళేవారండి. ఇంకా ఇంత అలా దూరంగా వెళ్తామైతే మా అన్నయ్య అని మా మాయ ఫస్ట్ టైం వెళ్ళారండి. మా మాయ కూడా ఎప్పుడు వెళ్ళలేదండి ఏటకి. మా మాయ అయితే అసలు వెళ్ళలేదు. ఫస్ట్ మా మాయ యేసుదాసు, మా మాయ అయితే ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్ళారు. మా అన్నయ్య అయితే మామూలుగా అప్పుడప్పుడు వెళ్ళేవాడు. ఈ నెలలో ఇంతకు ముందు వెళ్ళారండి? వెళ్ళలేదండి, ఇదే మొదటిసారి. అంటే మార్చి నెలలో మా అన్నయ్య సముద్రం మేటకి వెళ్ళారండి. అప్పటి నుంచి మళ్ళీ ఇది ఫస్ట్ టైం అండి. కుటుంబానికి మీ అన్నయ్య ఆధారం? అవునండి, మా అన్నయ్య లేకపోతే మా ఇంట్లో ఏమీ జరగదండి. ఒక పూట తింటే ఒక పూట తినలేమండి. కాలేజీ చదివిస్తాను. అవునండి. శాంతారావు వాళ్ళ అమ్మ? అలా అమ్మనండి నేను. ఎంతమంది కొడుకులు నీకు? నాకు అమ్మాయి అబ్బాయి అండి. అంటే మామూలుగా ఏటకి వెళ్ళి ఇలా సముద్రం ఏటకి మామూలుగా వచ్చేసేవారండి. ఎత్తులు వెళ్ళి మళ్ళీ పొద్దునకి వచ్చేసేవారండి. మళ్ళీ చిన్న చిన్న పనులు ఏమంటే చెరవాడికి వెళ్ళిపోడండి. ఇంత దూరం ఎప్పుడు వెళ్ళదండి. మరి వాళ్ళు లేకపోతే మాకు ఇది మరి ఆడ మరి మాకు దిక్కు మరి ఇంకెవరు లేరు. మరి తెప్ప మరి కనపడదు అంటున్నారు. మరి దొరకలేక మరి చెప్పలేదు. మరి మేము ఏం చదువుకోలేదని లేదండి. మాకు ఇదే ఆధారం అండి. కాలేజీలో బిజీ కాలేజీలో చేస్తున్నామండి. ఒక్కడికి ఇంకా లేకపోతే మాకు ఇంకేం లేదండి. మరి ఇంతకు ముందు అంటే గతంలో ఎప్పుడన్నా ఇలా ఇప్పుడే లేదండి. ఇదే పోసండి. ఇన్ని రోజులు ఆగిపోవడం. ఎప్పుడు చెప్పారు మీకు ఇల్లు ఇలా బోట్ కనిపించట్లేదని? సోమవారం చెప్పారండి. పల్లెంది వచ్చినాక వచ్చినప్పటికి తెప్ప కనపట్లేదు అని ఇలాగని భయం అన్నారండి. ఇంకా అక్కడి నుంచి మేము భయం పెట్టుకుని మేము ఉండిపోయామండి. మరి అలా కేసు అయ్యి అలవారు వెళ్ళానండి. అలవారు ఇలాగ వేస్తాడు ఇలా మాట్లాడాం. ఇలాగ తెప్ప కనపట్లేదండి. ఎంతమంది వెళ్ళారు మీ ఊళ్ళో ఎంతమంది అన్నారు. మా ఇంట్లో 2 అండి, మా అన్నయ్య మా పిల్లోడండి. ఎంత ఇస్తారమ్మా ఈ వేటకి వెళ్తే మనిషికి? ఎంత ఇస్తారు? ఏం తెలదండి. తడుసు పడితే ఎంత డబ్బులు వస్తాయండి. అదండి.
ఇంకొక బాధితుడు అంటే ఈ ఇల్లుని సంబంధించి 7 వెళ్ళారు. వారిలోనే ఇంకొక వ్యక్తి అయితే కుమారుడు ఉన్నాడు. మీ పేరండి? రమేష్ అండి. మీ నాన్నగారి పేరు? యేసుదాస్ అండి. యేసుదాస్ కూడా వెళ్ళాడు. అవునండి. ఇప్పుడు ఏ రోజున? అదే సోమవారం పొద్దున మాకు ఈ నైట్ ఆదివారం నైట్ చెప్పారు సోమవారం బోడేట ఉంది వెళ్తున్నామని. పొద్దున్న మార్నింగ్ అదే 7:30 వెళ్ళారు. ఇంకా వెళ్ళినా మేము అనుకున్నాం వారానికి 10 రోజులు వచ్చేతన్నారు. వచ్చేతనని అనుకున్నాం. మళ్ళీ 10 రోజులు అయిపోయాక రావట్లేదని కంగారు పడితే ఫోన్ చేస్తుంటే అప్పటి నుంచి ఇంకా ఫోన్ అసలు రింగ్ అవ్వలేదు. ఫోన్ చేస్తుంటే ఇంకా అప్పటి నుంచి ఇంకా సెల్ ఇంకా వస్తానని ఇంకో 2 రోజులు అవుతుంటే అప్పుడు మన బోట్లో వీళ్ళు కూడా అంటే బోటు ఏమో వెళ్ళాడు, ఏం ప్రాబ్లం వచ్చిందని అప్పుడు అలా అన్నారు. అప్పుడు మాకు భయం వేసి ఇంకా అప్పటి నుంచి ఇలాగా కంగారు పడతాం, టెన్షన్. ఎంతమంది అండి మీరు పిల్లలు? ఇద్దరం అండి. యేసుదాస్కి ఇద్దరు కొడుకు కూతురునా? ఇద్దరు కొడుకునండి. ఇప్పుడు వెళ్తుంటారు అయినా? లేదండి, ఇదే ఫస్ట్ టైం బోట్ ఆడికి. బోటు మీద వెళ్ళడం ఇదే ఫస్ట్ ఏడాదా లేదా ఇదే మొదటిసారా? ఇదే మొదటిసారి. ఇదే మొదటి లోపలికి వెళ్తాం ఇదే ఫస్ట్. లోపలికంటే వెళ్ళడం ఇదే ఫస్ట్. క్లియర్గా వేటకి వెళ్తూ ఉంటారండి మా ఊళ్ళో. అందరూ మత్స్యకారులమే కదండి, వేటకి వెళ్తూ ఉంటారండి. కానీ ఇది మధ్యన ఈ వేటలు అవి సరిగ్గా లేవండి. ఎవరో పిలిస్తేనే ఒక 15 రోజులు కానీ నిలవేటకని వెళ్ళారంటండి. ఇంకా రాపోవటం ఇంకా సడన్గా ఇంకా నిలవేట అంటే ఎక్కువ రోజులు ఉంటారా సముద్రంలో? ఒక 60 రోజులు అలా ఉంటారండి. ఒక 60 రోజులు ఉండి వచ్చేస్తూ ఉంటారు. ఏ రోజుకి ఆ రోజు వెళ్ళి వచ్చే వేట కూడా ఉంటుంది. వరకు వెళ్ళిపోరండి అలాగా. ఇప్పుడు కూడా అలా నిలవేటకి వెళ్ళలేదు. ఇది ఇప్పుడు ఈ మధ్యనే ఇలాగ వెళ్ళారంట. ఉత్తప్పుడైతే కూలి పని ఉంటే కూలి పనికి, తర్వాత సిరివేటకి అయ్యి వెళ్తూ ఉంటారండి. ఈ గోదావరి వచ్చాక అసలు ఏట ఏమీ లేదండి. వీళ్ళు వాళ్ళ మావయ్య కొడుకు అనమాట కుర్రోడు. వాళ్ళ మావయ్యని తీసుకుంటూ వెళ్ళాడంట. ఇంక ఏట ఆడుకుంటేనేనండి ఇంక మాకు, లేకపోతే ఇంకేమీ జీవనం ఏమి లేదండి. ఈయన మీదనండి. అక్కడ వాళ్ళ నాన్నగారు మా వాళ్ళందరూ ఏటకెళ్తేనేనండి, ఇంకా లేకపోతే ఇంకేమి ఉండదండి. ఆ ఏటలు లేకపోతే సిరివేటకి అయ్యి వెళ్తారండి, లేకపోతే కూలి పనికి వెళ్తారు. సముద్రం అనేది చాలా ప్రమాదకరమైన వేట. ప్రమాదకరం డీప్ సీకి వెళ్ళడం వల్ల మరి ఇబ్బందే కదా. అంటే మరి వీళ్ళకి ఇంకా మరి ఇంజన్ ఆగిపోయిందో మరి ఏమైందో తెలియదండి. మరి ఇంక వెళ్ళాక ఇంకా ఫోన్ గిని ఏమి లేదంట. ఇంకా అందుకే ఆందోళన పడుతున్నామండి అందరూ కూడా. మా కుటుంబ సభ్యులేనండి వాళ్ళు అందరూ కూడా. పెద్ద ఆదాయం కూడా అంటే చేపలు అంటే పడుతున్నా బట్టి ఓనర్ తీసుకుంటే ఎంతో కొంత ఇస్తారండి. అలాగే అంతే తప్ప అందరూ పంచుకుంటారండి. పడకపోతే తిరిగి వచ్చేస్తారండి. ఇంకా అంతే ఏముండదండి. ఇంకా పడితే ఏమన్నాను ఓనర్ సగం తీసుకుని 2 ఆటోలు తీసుకుని ఒక ఆటో అలా పంచుతారండి. లేదంటే ఇంకా అలా తిరిగి వచ్చేస్తాం. ఎన్ని రోజులు? 10 రోజులు ప్రయాస వృధానా? వృధానండి. వస్తే ఏమన్నా పంచుకుంటారండి. అంతేనండి. ఓడల రేవుకు సంబంధించిన ఈ బోట్ అయితే సముద్రంలో గల్లంతైన ఘటనకు సంబంధించి ఓడల రేవు గ్రామంలోనే మరొక వ్యక్తి ఇంటి దగ్గర ఉన్నాం. కొల్లాటి శ్రీనిబాబు అనే వ్యక్తి ఇంటి దగ్గర ఉన్నాం. ఈ ఇంటి దగ్గర ఇతను కూడా యువకుడే. ఇతను 7గురిలో ఒక సభ్యుడిగా ఉన్నాడు. ఇతను కూడా వేటకు వెళ్ళాడని చెప్తున్నారు. ప్రస్తుతం అతని సోదరుడు మనతో ఉన్నాడు, ఆయనతో మాట్లాడదాం. శ్రీనిబాబు గతంలో వేటకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయండి? ఉన్నాయండి. వెళ్తుంటాడా? ఆయన వెళ్తుంటాడు. ఎందుకంటే మాకు రెక్కాడితే డొక్కాడదు కాబట్టి మాకు కంపల్సరీ వేటకి వెళ్ళవలసి వస్తుంది. వెళ్తూ ఉంటాడు. ఇంతకుముందు అయితే అనుభవం ఉంది. వెళ్ళి వచ్చేసేవాడు. ఇప్పుడు 2-3 రోజులకైనా తిరిగి వచ్చేసేవాడు. మరి ఇది పెద్ద బోటు కాబట్టి వారం రోజులకి వచ్చేస్తుంది అనుకున్నాం. అందరికీ అదే నమ్మకం. మరి ఇంకా రాలేదు. మాకు టెన్షన్ మొదలైంది. ఇందులో నిల్వ వేట మామూలుగా అంటారంట, ఎలా అది అసలు? నిల్వ వేట అంటే ఇది కొంచెం పెద్ద బోట్ అండి. ఇది సోనా బోట్ టైపు, దానికన్నా చిన్నదే. మరి పెద్ద బోట్ అయితేనే ఇంకొక 2-3 రోజులు ఎక్స్ట్రా ఉండొచ్చు. దాని వల్లనే మాకు అదే నమ్మకం. రాలేనప్పటికీ మాకు తిరిగి వచ్చేస్తారు. ఎవరికైనా మునిగిపోతుందని తెలిస్తే మనం ఎక్కడ ఎక్కుతామండి? ఎక్కుతామండి. కానీ 10 రోజులండి, 16వ రోజు. 10వ రోజుకి రావాలి. అసలు 10వ రోజుకి రావాలి. టెన్షన్ మొదలైంది మాకు. అప్పుడు ఫోన్ కూడా మీకు టచ్లో ఉండిపోయింది ఇదివరకు? ఎప్పుడైనా టచ్లో ఉండిపోయింది. ఈసారి లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందండి. ఫోన్ వదిలేసాడండి. అక్కడ మరి చాలా మంది 4 ఫోన్లు అట్టుకెళ్ళారు. అందులోంచి ఆయన చేసుకోవచ్చు కదా. అందుకని ఫోన్ ఇంటికాడ వదిలేసాడు. ఎంతమంది పిల్లలండి? ఇద్దరు అబ్బాయిలండి. మాకు ఇల్లు కూడా ఏమీ లేదండి. వాళ్ళకి కూడా ఏమీ లేదు. రెంట్ కొంటున్నాడు పైన. ఇప్పుడు వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటండి? చిన్నపిల్లలు. వయసు ఒకరికి 6, ఒకరికేమో 9. అదే 8 దాటింది ఒకరికి 5 దాటింది. 6లోకి వచ్చారు. అది
అనుభవం అయితే ఉంది. ఉంది. తిరిగాడు, వెళ్ళాడు. వెళ్ళాడండి, నేను వెళ్ళాను. మీరు కూడా వెళ్ళారా? నేను వెళ్ళానండి. ఎప్పుడైనా రేషన్ ఇవన్నీ కూడా సరిగా సరిపడా సరిపడగా వేసుకుంటారు. ఇప్పుడు అక్కడేమీ ఉండవు కదా, సరిపడగా వేసుకుంటారండి. ఒక రోజుకి ఎక్స్ట్రా వేసుకుంటారు కానీ తక్కువ వేసుకోరు. ఆయిల్ కూడా ఉంటుందా? ఉంటుందండి, ఉంటుంది. డీజిల్ ఆయిల్ కూడా సరిపడే ఉంటుంది. స్పేర్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎన్ని బోట్లకి ఇక్కడెక్కడ బోట్లకి అయితే 10 లీటర్లు 5 లీటర్లు స్పేర్ ఉంటుంది. అక్కడ మరి దూరం కదండి, లాగు 150 ఎక్స్ట్రా ఉంటుంది. అంటే 150 కిలోమీటర్లు ఉంటుంది అంటారు, నిజమేనా? ఉంటుందా? అంత లోతు కిందకి వెళ్తారండి అసలు? అంటే ఏట బట్టి ఉంటుంది. ఓకే, అది అంటే టోనాపిస్గా అంటే అందరం వెళ్ళాల్సిందే. అంటే అది అయితే డబ్బులు ఎక్కువ వస్తాయి అంతే మరి. అదే అండి, అదే అదే కొంచెం దగ్గర అయితే కొంచెం తక్కువ వస్తుందా? ఒకవేళ మా తమ్ముడు వెళ్ళకపోతే నేను వెళ్ళిపోదును. మీరు వెళ్తురు? ఆడిల్లాడని నేను మానేసాను. ఆడే అన్నాడు ఒకే ఇంట్లో ఇద్దరు ఎందుకండి, ఆడెందుకు వచ్చిందో నోట్లోంచి. మా ఊడి జెర్సీ నేను మానేసాను. లేకపోతే మొన్నటి దాకా నేను హాస్పిటల్లో ఉన్నాను, టాబ్లెట్లు ఎట్టు వెళ్ళిపోదామని చూసాను. అనారోగ్యంతో వెళ్ళిపోదాం అనుకున్నాం. అంతే మరండి, ఆచూకీ లేదు. అదే మాకు ఇన్ఫర్మేషన్ ఏమి రాలేదు కదా. ఇంకా ఏంటంటే ఏదో దొరుకుతుంది నమ్మకం. ఏదో ఇంజిన్ మాగిపోయింది, ఏదో బోటు, ఏదో హెలికాప్టర్ దొరికింది అన్న మెసేజ్ వచ్చిందనుకో మాకు ఎంత ఆనందంగా ఉంటుంది. నేను 2-3 ఫేక్ న్యూస్లు అలాగే అందించారు. కొన్ని ఛానల్లో ఒడిశా తీరంగా వెళ్ళిపోయింది. అవన్నీ విన్నప్పటికి మాకు ఎంతో ఆనందం వస్తుంది కదా, ఉందని ఎక్కడో చోట ఉందని. మాకు అదే డౌట్ అండి, ఇలా రేపు వచ్చేస్తుంది ఆ నమ్మకంతో ఉన్నాం మేము. అలాగే మేము 10 రోజులు గడిపాం. ఎలాగో వారం రోజులు వచ్చేస్తారు, ఎలాగో 10 రోజులు వచ్చేస్తారు ఆ నమ్మకంతో 10 రోజుల నుంచి మాకు స్టార్ట్ అయింది డౌట్ మొదలైన తర్వాత 6 రోజులు అయిపోయింది. ఇంజిన్ చెడిపోతే మళ్ళీ మనం బాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? ఎక్కడికి వచ్చాక చేసుకోవాల్సి తెలియదు. అది తిరిగి రాలేమ్మా. గాలి ఎటు ఉంటే అటు వెళ్తుంది, ఓడి ఎటు ఉంటే అటు వెళ్తుంది. ఇంకా ఆ బోటు వదిలేసుకోవాల్సిందేనండి? లేదు, ఎక్కడ కొంచెం చేరింది అనుకో ఏదో మెసేజ్ వస్తుంది కదండి, వస్తుంది. అది కానీ అది ఏమీ లేదు. ప్రస్తుతం మీరు కూడా వెళ్తున్న సందర్భాలు ఉంటాయి. కుటుంబాలు మీ ఇద్దరు అండి, అన్నదమ్ములా? అవునండి. ఈ మొత్తం మీద ఓడల రేవు నుంచి ఈ నెల 3వ తేదీన సముద్రంలోకి వెళ్ళినటువంటి 7 మత్స్యకారులకు సంబంధించిన బోట్ అయితే ఇంకా ఆచూకీ లభ్యం కాని పరిస్థితి అయితే ఉంది. అయితే అధికార యంత్రాంగం అంతా కూడా దీనిపై దృష్టి పెట్టి మొత్తం వాళ్ళని ఏదో విధంగా రక్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ యంత్రాంగం అంతా కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అచ్చెన్నాయుడు కూడా, అంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా కొద్దిసేపటి క్రితం ఇక్కడికి వచ్చి బాధితులను అయితే పరామర్శించిన నేపథ్యం కనిపిస్తుంది. అంతేకాకుండా జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్తో పాటు జాయింట్ కలెక్టర్ వైకోమ్ నైదియా దేవి కూడా, ఆమె కూడా వచ్చి ఇక్కడ బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది, మీరు భయపడొద్దు, వారి కోసమే గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశామని కూడా భరోసా ఇస్తున్న నేపథ్యం అవుతుంది. అయితే ఇప్పటికే బోటు గల్లంతైన సందర్భం చూసుకుంటే మనం 3వ తారీఖున అయితే వీళ్ళు సముద్రంలోకి వెళ్ళారు. వీళ్ళు 13వ తారీఖు కల్లా వస్తారని చాలామంది ఎదురు చూశారు. కానీ 13వ తారీఖు నుంచి ఈరోజు 19వ తేదీ వరకు కూడా ఆ బోటు యొక్క ఆచూకీ అయితే లభ్యం కాని పరిస్థితి నేపథ్యంలో, అంటే రోజులు గడిచి కొద్దీ దీనిపై ఉన్న నమ్మకాన్ని కొంత కోల్పోవలసి వస్తుందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కుటుంబానికి ఆధారమైనటువంటి వాళ్ళు, ముఖ్యంగా మా కుటుంబాలకు వారే జీవనాధారం, కానీ వాళ్ళే ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నారని తెలిసి కొంచెం ఆవేదన వ్యక్తం చేయడమే కాకుండా కన్నీటి పర్యాంతం అవుతున్న పరిస్థితి ఉంది. ఓడల రేవు నుంచి QTV మీడియా నుంచి సుధీర్.